హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక కేస్ సినారియో. 68 ఏళ్ల పెద్దావిడ కళ్ళు తిరిగి అన్‌కాన్షియస్ అయిపోయి పడిపోయారు అని ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొనొచ్చారు. పేషెంట్‌కి షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్ అన్నీ ఉన్నాయి. మేడం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారేమో, స్కాన్ కావాలి మాకు అని వాళ్ళే అర్జెంట్‌గా అడిగారు. స్కాన్ చేశాము. అందులో చిన్న ఇన్ఫాక్ట్ అనేది, చాలా చిన్న ఇన్ఫాక్ట్ అనేది బయటపడింది. పేషెంట్ వాళ్ళు వెంటనే అడిగారు, "మేడం క్లాట్‌కిప్పుడు ఇంజెక్షన్ అనేది అందుబాటులో ఉంది కదా! పేషెంట్ తొందరగా నార్మల్ అయిపోతారు. మాకది కావాలి" అని అడిగారు. ఐ కౌన్సెల్ దెమ్. సో, అంత చిన్న ఇన్ఫాక్ట్ అనేది పేషెంట్ అన్‌కాన్షియస్ కోమాటోస్ స్టేట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యదు. సో, దీనికి కారణం వేరే ఉంటుంది అని ఐ కౌన్సెల్ దెమ్. సో, ఈ లోపల మాకు అదర్ రిపోర్ట్స్ వచ్చాయి. సో, ఈ బ్లడ్ అండ్ యూరిన్ రిపోర్ట్స్‌లో ఇన్ఫెక్షన్ అనేది హైగా ఉంది పేషెంట్‌కి. సెప్సిస్ అనేది ఎక్కువుంది. కౌంట్స్ 35,000 ఉన్నాయి. యూరిన్‌లో లోడెడ్ పస్సెస్. సో, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సెప్టిక్ ఎన్కెఫలోపతి. సో, వి కౌన్సెల్ దెమ్. సో, పేషెంట్ ఉన్న కండిషను సెప్టిక్ ఎన్కెఫలోపతి. ఇది బ్రెయిన్ స్ట్రోక్ కాదు. సో, ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మీకు బెనిఫిట్ కంటే రిస్క్ అనేది ఎక్కువుంటుంది. అంటే ఇంట్రాక్రేనియల్ బ్లీడ్స్ కానీ ఇవే ఎక్కువుంటాయి. ఈ కేస్‌లో డోంట్ గో ఫర్ థ్రోంబోలైసిస్ అని చెప్పాం. సో, వాళ్ళు ఓకే అన్నారు. అండ్ వి స్టార్టెడ్ యాంటీబయోటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ద పేషెంట్ హాస్ రికవర్డ్ వండర్‌ఫుల్లీ బై ద నెక్స్ట్ డే. So, takeaway message is that we should not treat the scans. We should treat the patient. So, scan lo infarct undi kada ani straight away we should not go for thrombolysis. Stay aware. Thank you.